వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. టైం బాలేదు, ఏం జరిగిందో తెలీదు. ఈ ఇన్సిడెంట్కి సంబంధించి 19 మంది ప్రాణాలు కోల్పోయారు, దాదాపు 50 మందికి పైగా గాయపడ్డారు. ఒక్కొక్కరి పరిస్థితి క్రిటికల్గా ఉంది. క్రిటికల్గా ఉన్నవారిని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఇన్సిడెంట్ జరిగిన ప్రాంతంలో ఉన్నాం. అందరి ప్రాణాలు తీసుకున్నటువంటి వాహనం ఇది. ఒక రకంగా చెప్పాలంటే మృత్యు శకటం ఇది. అంత ఒక రకంగా చెప్పాలంటే చాలా భయంకరమైనటువంటి ఇన్సిడెంట్ జరిగింది. రక్తపాతం అయింది. చాలా గట్టి బండి, టిప్పర్ అంటేనే చాలా హెవీ లోడ్తో వెళ్ళేటువంటి బండ్లు, కంకర, తర్వాత గనేట్సు, ఐరన్కి సంబంధించినటువంటి సామాగ్రి, ఇంకా హెవీ మెటీరియల్ని తీసుకెళ్ళడానికి ఉపయోగించేటువంటి వాహనమే టిప్పర్. హైడ్రాలిక్ ఉంటుంది, ఈజీ. జస్ట్ ఒక దీన్ని ఫుల్ఫిల్ చేయడానికి, లోడ్ చేయడానికి మాత్రమే మనుషులు అవసరం. అన్లోడ్ చేయడానికి మనుషులు అవసరం లేదు. ఒక డ్రైవర్, ఒక క్లీనర్ ఉంటే సరిపోతుంది. కాకపోతే ఇక్కడ దీంట్లో పనిచేసేటువంటి వాళ్ళకు సాధారణంగా కాస్త టెక్నికల్గా కొన్ని అంశాలు తెలియదు. కేవలం డ్రైవింగ్ నేర్చుకుంటారు, ఫీల్డ్ పైకి వస్తారు, స్పీడ్ లిమిట్ తెలీదు, ఎంత కంట్రోల్లో బండి నడపాలి తెలీదు. ఇట్లాంటి పరిస్థితులు ఉంటుంది. కాస్త అవగాహన తక్కువ ఉంటుంది, రోడ్ సంబంధించినటువంటి అవేర్నెస్ తక్కువ ఉంటుంది. ఇంతమంది ప్రాణాలు తీసుకున్నటువంటి ఇన్సిడెంట్ జరిగినటువంటి వాహనం ఇది మృత్యు శకటం. 19 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇందులో ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి 3 అమ్మాయిలు, అక్కా చెల్లెలు, MBA, MCA, బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుకుంటున్నటువంటి అమ్మాయిలు. దాంతోపాటు ఇంకా కొంతమంది ఈ పెళ్ళికి వెళ్తున్న వాళ్ళు ఉన్నారు, కాలేజీకి వెళ్తూ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, పని కోసం బయటికి వెళ్తున్నటువంటి వాళ్ళు. వీళ్ళంతా చనిపోయినటువంటి ఇన్సిడెంట్. ఎంత స్ట్రాంగ్గా ఉన్నటువంటి ఐరన్ వెహికల్, టిప్పర్, బలంగా ఉండేటువంటి ఐరన్ వెహికలే ఈ తుక్కుగా మారిపోయినటువంటి పరిస్థితి. బాడీ మాత్రం అట్లాగే ఉంది. చాలా హెవీ ఐరన్ మెటీరియల్తో తయారు చేసినటువంటి, ఉక్కుతో తయారు చేసినటువంటి మెటీరియల్ ఉంటుంది. ఈ సందర్భంలో టైరు కూడా పగిలిపోయినటువంటి ఇన్సిడెంట్స్, బస్సు దామాంతం, సగం బస్సుని కట్ చేసినటువంటి ఉదంతం చూసాం. ఈ అంతమంది ప్రాణాలు తీసుకున్నటువంటి వాహనం ఇదే టిప్పర్ సంబంధించినటువంటి వెహికల్. మహారాష్ట్రకి సంబంధించినటువంటి డ్రైవర్, పాలమూరు జిల్లా వాసి దగ్గర ట్రైనింగ్ తీసుకొని ఈ వాహనం నడుపుతూ ఉన్నారు. పూర్తి అవగాహన లేదు డ్రైవింగ్ పైన. కొత్తగా డ్రైవింగ్ నేర్చుకున్నారు. నేర్చుకున్న తర్వాత ఈ చేవేళ్ళకి సంబంధించినటువంటి ఈ హైవేలో డ్రైవింగ్లో ఇంతమంది ప్రాణాలకు కారకులైనటువంటి పరిస్థితి. ఈ ఇన్సిడెంట్లో ఆ డ్రైవర్ కూడా ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి. మిగతా వాహనానికి ఏం కాలేదు. ఫ్రంట్ పోర్షన్, ఈ రైట్ సైడ్ డ్రైవర్కి సంబంధించిన రైట్ సైడ్ పోర్షన్ మాత్రమే పూర్తిగా దెబ్బతింది. బస్సు మాత్రం సగం కట్ అయిపోయినటువంటి పరిస్థితి. 19 మంది ప్రాణాలు కోల్పోయినటువంటి సిచ్యువేషన్. ఇదే వాహనం పక్కకు జరిపారు. చాలా హెవీ లోడ్తో వెళ్తూ ఉంది. జనరల్గా వాహనం కూడా చాలా హెవీగా ఉంటుంది. వెయింగ్ మిషన్లో చూస్తేనే చాలా టన్నుల రూపంలో ఇది వెహికల్ ఉంటుంది. విత్ మెటీరియల్ కంకర తీసుకెళ్తా ఉంది, హెవీ మెటీరియల్, సన్న కంకర తీసుకెళ్తా ఉంది. దానికి సంబంధించినటువంటి ఇన్సిడెంట్లో ఇంతమంది ప్రాణాలు కోల్పోయినటువంటి మృత్యు శకటం వాహనం ఇదే. వీడియో జర్నలిస్ట్ జ్ఞానేశ్వర్తో మధు మల్కేడ్కర్, ఇన్సిడెంట్ మృత్యు శకటం నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.